గురుకుల పరీక్షా ప్రిపరేషన్ నేను గోదావరిని అనే పాఠ్యాంశం నుంచి ఈ వీడియో మూడవ వీడియో. గురుకుల పరీక్ష కోసం మిగతా వీడియోస్ కూడా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని వాటిని కూడా చూడండి. ఇక మొదటి ప్రశ్న, భారతదేశంలో తను చూసిన గొప్ప కోటగోడల నగరంలో కోటిలింగాలు ఒకటి అని రాసిన చరిత్రకారుడు ఎవరు? 1 హలుడు, వేదవ్యాసుడు, మెగస్తనీస్, పైవారెవరు కాదు. సరి అయిన సమాధానం మెగస్తనీస్. మంత్రపురి మంత్రకూటంల ప్రస్తుత పేరు ఏమిటి? కోటిలింగాలు, రామగుండం, మంతని, పైవేవి కాదు. సరి అయిన సమాధానం మంతని. తెలంగాణలో మొసళ్లను సంరక్షించే కేంద్రం గల ప్రాంతం ఎక్కడ కలదు? మంతనికి కొద్ది దూరంలో, గోదావరి ఖనికి కొద్ది దూరంలో, కోటిలింగాలకు కొద్ది దూరంలో, చెన్నూరుకు కొద్ది దూరంలో. సరైన సమాధానాన్ని మీరు ఆలోచించండి. ఇక్కడ ఒక 5 సెకండ్ల టైం తీసుకుంటున్నాం. సరి అయిన సమాధానం వచ్చేసి ఆప్షన్ 1, మంతనికి కొద్ది దూరంలో. ఏ ప్రాంతంలో గోదావరి నదిని ఉత్తర వాహిని గోదావరి అని పిలుస్తారు? 1 చెన్నూరు, 2 గోదావరి ఖని, 3 బాసర, 4 కందకుర్తి. ఇక్కడ కూడా మీకు 5 సెకండ్ల టైం ఉంది. ఈ 5 సెకండ్లలో సమాధానాన్ని ఆలోచించండి. సరి అయిన సమాధానం చెన్నూరు. చెన్నూరు ప్రాంతంలో గోదావరి నదిని ఉత్తర వాహిని గోదావరి అని పిలుస్తారు. చెన్నూరు ప్రాంతంలో. చెన్నూరులో గల అంబా అగస్తేశ్వరాలయంను స్థాపించిన వారు ఎవరు? చెన్నూరులో గల అంబా అగస్తేశ్వరాలయంను స్థాపించిన వారు ఎవరు? 1 రామదాసు, 2 అగస్త్య మహాముని, 3 హలుడు, 4 పైవారెవరు కాదు. సరైన సమాధానం 5 సెకండ్లలో. సరైన సమాధానం అగస్త్య మహాముని. చెన్నూరులో ఉన్నటువంటి అంబా అగస్తేశ్వరాలయంను స్థాపించిన వారు అగస్త్య మహాముని. సమ్మక్క సారలమ్మ జన్మించిన జిల్లా ఏది? 1 నిజామాబాద్, 2 వరంగల్లు, 3 ఆదిలాబాద్, 4 నల్గొండ. సరైన సమాధానం వరంగల్. వరంగల్లో సమ్మక్క సారలమ్మ జన్మించడం జరిగింది. భద్రాచలంలో రాముని గుడి కట్టిన వారు ఎవరు? 1 అగస్త్య మహాముని, 2 రామదాసు, 3 హలుడు, 4 పైవారెవరు కాదు. సరైన సమాధానం ఆప్షన్ 2 రామదాసు భద్రాచలంలో రాముని గుడి కట్టినవారు. గోదావరి నది బంగాళాఖాతంలో కలిసే ప్రాంతం ఏది? 1 గోదావరి ఖని, 2 కాళేశ్వరం, 3 త్రయంబకం, 4 అంతర్వేది. గోదావరి నది బంగాళాఖాతంలో కలిసే ప్రాంతం అడగడం జరిగింది. ఇంతకుముందు జన్మస్థానం అని అడగడం జరిగింది. జన్మస్థానమేమో త్రయంబకం. ఇక గోదావరి నది బంగాళాఖాతంలో కలిసే ప్రాంతమేమో అంతర్వేది. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అంతర్వేదిలో కలుస్తుంది. గోదావరి నదికి ఎన్ని సంవత్సరాలకు ఒకసారి పుష్కరాలు జరుగుతాయి? గోదావరి నదికి ఎన్ని సంవత్సరాలకు ఒకసారి పుష్కరాలు జరుగుతాయి? 1 10, 11, 12, 6 సంవత్సరాలు. సరైన సమాధానం ఆప్షన్ 3 12. ప్రతి నదికి కూడా
12 సంవత్సరాలకు పుష్కరాలు జరుగుతాయి. పుష్కరము అంటే 12 సంవత్సరాల కాలాన్ని పుష్కరం అంటారు. క్రింది వాటిలో కాళేశ్వరంకు సంబంధించి సరి కానిది ఏది? కాళేశ్వరానికి సంబంధించి సరి కానిది ఏది? 1. ఒకే పానపట్టంపై 2 శివలింగాలు ఉండడం. 2. ఒక శివలింగం కాళేశ్వరుడు, ఇంకొకటి ముక్తేశ్వరుడు. 3. గోదావరి, ప్రాణహిత, సరస్వతి నదులు కలిసే త్రివేణి సంగమం. 4. ఇక్కడ ఆసియా ఖండంలో అతి పెద్ద గిరిజనుల జాతర జరుగుతుంది. సరైన సమాధానం ఆప్షన్ 4. ఇక్కడ ఈ ప్రశ్నను మనం జాగ్రత్తగా గమనించాలి. ఈ ప్రశ్నలో మనకు మిగిలిన 3 ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. ఈ 3 కూడా కాళేశ్వరంకు సంబంధించి సరి అయిన సమాధానాలు. ఈ 3 కూడా కాళేశ్వరానికి సంబంధించినవే. ఇక్కడ అతిపెద్ద గిరిజనుల జాతర జరుగుతుంది. ఇది మాత్రం సమ్మక్క సారలమ్మ జాతర. ఈ జాతర వరంగల్లో జరుగుతుంది. ఈ జిల్లాలోనే సమ్మక్క సారలమ్మలు జన్మించడం జరిగింది అనే ప్రశ్నకు సమాధానం కూడా ఇంతకుముందు తెలుసుకున్నాం. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఎవరైతే గురుకుల ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నారో వారికి ఈ వీడియోను షేర్ చేయండి. మీరు ఇంతవరకు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.